ఒక మంచి అంశం ఈ రాత్రి మనం బైబిల్లో నుండి ఆలోచిద్దాం. లోకమెరుగని క్షేమ సాధనములు అన్నది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. లోకమెరుగని క్షేమ సాధనములు. దేవుని పిల్లలారా, సాధనములు అనగానే వస్తువులు, పనిముట్లు. ఈరోజు మనిషి కనిపెడుతున్న ప్రతి వస్తువు వెనుక మనిషికున్న ఆంతర్యం ఏంటంటే, ఈ వస్తువును ఉపయోగించి నేను మరింత గొప్పగా బ్రతకాలి, నేను మరింత క్షేమంగా ఉండాలి, నా ఆరోగ్యం క్షేమంగా ఉండాలి, నా ఆయుష్ క్షేమంగా ఉండాలి అని మనిషి రోజు చాలా రకాల వస్తువులు కనిపెడుతున్నాడు, సాధనాలు. ప్రతిరోజు మార్కెట్లోకి ఒక కొత్త వస్తువు వస్తుంది. దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనిషి క్షేమం లేదా మనిషి సుఖం, మనిషి సంతోషం, మనిషి యొక్క ఆనందాల కొరకు మనిషి ఈరోజు వస్తువులను సృష్టిస్తున్నాడు. మీకు తెలియదు కాదు, మన పూర్వీకులు పెద్దవాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతే ఆ రోజు వాళ్ళంతా కాలినడకన నడిచేవారు. తర్వాత రోజుల్లో సైకిల్ వచ్చింది, ఆ తర్వాత మోటార్ సైకిల్ వచ్చింది, ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. అంటే దినదినము మనిషి రకరకాల వస్తువులు కనిపెడుతున్నాడు. వాటితో మేము క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అని మనిషి వస్తువుల్లో క్షేమాన్ని వెతుక్కుంటున్నాడు, వస్తువుల్లో క్షేమాన్ని వెతుక్కుంటున్నాడు. క్షేమం అంటే మీకు తెలియదు కాదు, కుటుంబంతో పిల్లపాపలతో హాయిగా ఏ వ్యక్తి అయితే జీవిస్తున్నాడో ఆ వ్యక్తి భూమి మీద క్షేమంగా ఉన్నట్టు. ఈ క్షేమం అనేది మనిషి చేతుల్లో లేదు అని మనిషికి తెలుసు. బాగా వినండి, నా క్షేమం నా చేతుల్లో లేదు అన్న సంగతి మనిషికి తెలుసు. తెలుసు అని ఎలా చెప్తామంటే, మీరు చూడండి, సహజంగా మనిషి ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద పని చేయాలనుకున్నప్పుడు ముందు కాస్త భయపడుతూ ఉంటాడు, ఏం జరుగుతుందో. గ్రామాల్లో ఎక్కువగానండి, ఇప్పుడు జరుగుతుందో నాకు లేదో నాకు తెలీదు, ఇంట్లోంచి ఎవరైనా దూర ప్రయాణం వెళ్తున్నారు అనుకోండి, ఏం చూసుకుంటారు చెప్పండి? బయటికి రాగానే ఎదురుగ్గా ఎవరు వస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, సెంటిమెంట్ ప్రకారం మా చిన్నమ్మాయి ఎదురొస్తే మాకు క్షేమం అండి, అందుకే ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టేస్తారు, ఎదురొచ్చే అమ్మాయి అని. ఇంకా ఊర్లో ఎవరికి ఎదురు రావాలన్నా ఈవిడే వెళ్తుంది. ఇక ఎదురొచ్చే అమ్మాయి. నా చిన్నతనంలో ఒక ఆవిడ ఉండేదండి మా ఊర్లో, మా రిలేటివ్సే. ఇతను ఊరికి వెళ్ళినా అతను ఊరికి వెళ్ళినా భవానీని పిలవండి అనేవారు. ఆ భవానీ ఎదురొస్తేనే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రయాణానికి. ఎందుకంటే ఆవిడ ఎదురొస్తేనట వీళ్ళకి యాక్సిడెంట్లు జరగవట, క్షేమంగా వెళ్ళొచ్చేస్తారట. అప్పుడు క్షేమాన్ని దేంట్లో వెతుక్కున్నాడు మనిషి? ఎదురులో. ఇంకొకరు చెప్తాను మీకు, గ్రామాల్లో జరిగేది. కొత్తగా ఎవరైనా వాహనం కొన్నారనుకోండి, దానికి నిమ్మకాయ కడతారు. చూసారు లేదా మీరు? చూసారా? నిమ్మకాయ ఎందుకు కట్టారు చెప్పండి? నిమ్మకాయ కడితేనట బండికి మంచిదట, ప్రయాణం బాగా జరుగుతుందట. అంటే ఇప్పుడు క్షేమాన్ని దేంట్లో ఎత్తుకున్నాడు? నిమ్మకాయలో. నిమ్మకాయ వల్ల మంచి జరుగుతుందంటే నిమ్మకాయ తోట రైతుకి ఎంత మంచి జరగాలి? నీ దగ్గర 4 నిమ్మకాయలు కడితేనే బండికి మంచి జరిగితే, అతని దగ్గర పొలమే ఉంది, బస్తాలు నిమ్మకాయలు ఉన్నాయి, ఆయనకి మంచి జరుగుతుందా? అప్పుల పాలైపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, నిమ్మకాయ రైతులు. ఏమండి, నిమ్మకాయ అమ్ముకునే వాళ్ళు బండి మీద ఎన్ని ఉంటాయి? ఆయన బండి మీద నిమ్మకాయ వాళ్ళు మంచి జరిగితే నిమ్మకాయలు బండి మీద అమ్ముకునే ఆయనకి మంచి జరిగిందా? అంటే మనిషి ఎంత లో స్టాండర్డ్లో ఆలోచించాడంటే, నా క్షేమం నిమ్మకాయలో ఉంటుంది, నా క్షేమం ఎదురులో ఉంటుంది, అంతేనా? ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేశారంటే, డబ్బున్న వాళ్ళు, నాకు ఇప్పుడు డబ్బు ఉంది కనుక నాకు నా మీద దాడి జరిగే ప్రమాదం ఉంది, సో నేను క్షేమంగా ఉండాలి అంటే నా పక్కన ఒక వస్తువు ఉండాలి అని లైసెన్స్డ్ గన్కి అప్లై చేస్తారు. మీకు తెలుసో లేదో, డబ్బున్న వాళ్ళందరూ బాగా ధనవంతులు
గన్నకి లైసెన్స్ ఇమ్మని గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటారు. గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అనుకుంటే అప్పుడు ఇతను నచ్చిన గన్న తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఎవరినైనా కాల్ చేయొచ్చు. అంటే ఇతను ఏమి ఆలోచించాడు మెంటల్గా అంటే, నా పక్కన గన్ ఉంటే నేను ఎలా ఉంటాను? క్షేమంగా ఉంటాను. కొంతమంది బౌన్సర్లు పెట్టుకుంటారు చుట్టూ, తెలుసు కదా, మంచి బాడీ గార్డులని. అంటే వాళ్ళు నా చుట్టూ ఉంటే నేను క్షేమంగా ఉంటాను. గన్నులుంటే క్షేమంగా ఉంటాను. నా చుట్టూ బలమైన కండలున్న వాళ్ళు ఉంటే క్షేమంగా ఉంటాను. ఒకవేళ ఇది నిజమైతే ఇందిరాగాంధీ గారిని ఎక్కడ చంపేశారు చెప్పండి? ఇందిరాగాంధీ గారి చుట్టూ గన్నలు లేవా? గన్మ్యాన్స్ లేరా? గన్మ్యానే చంపేశాడు. గన్నుంటే క్షేమం అని అనుకుంటే ఆ గన్మ్యానే చంపేశాడు. రాజీవ్ గాంధీ గారు చూడండి ఎలా చచ్చిపోయారు, ఆయన చుట్టూ బాడీ గార్డులు లేరండి. తర్వాత వాళ్ళ కొడుకు. దేవుని పిల్లలారా, నేను బైబిల్ చదువుకొని లోకాన్ని ఆలోచిస్తానండి. బైబిల్ చదువుకుంటున్నప్పుడు లోకం క్షేమం 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 క్షేమం. ఇప్పుడు చూడండి, అసలు మీరు యూట్యూబ్ ఆన్ చేశారంటే ఒక ఆయన వచ్చి ఆకులు తినమంటాడు, చూస్తున్నారా? ఒక ఆయన వచ్చి గింజలు తినమంటాడు. చిచ్చి ఉంతుదే మొత్తం మాంసం తినాలి, గుడ్లు తినాలని ఒక ఆయన అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫైటింగ్. ఇవి చూస్తున్న వాడికి ఇంతకీ గుడ్లు తినాలో ఆకులు తినాలో వీడికి తెలియదు. అంతే కదండి. ఈరోజు గుడ్లు తింటే క్షేమం, ఆకులు తింటే క్షేమం. ఒక ఆయన అంటున్నాడు, భలే రాశాడండి ఆయన, నవ్వు వచ్చింది నాకు. ఏమని రాశాడంటే, ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంది, మేకను తిన్న నువ్వు మెట్లు ఎక్కలేకపోతున్నావు అని రాశాడు. ఎలాగుంది? ఆకులు తిన్న మేక అట ఏమెక్కుతుందట? కొండలెక్కుతుంది. మేకలు తిన్న నువ్వేమో మెట్లు ఎక్కలేకపోతున్నావురా, నోరు మూసుకుని ఆకులు తినన్నాడు. ఆకుకూరలు తినమని. మీకు అర్థమైందా? మనిషి క్షేమాన్ని చూసారా ఎంత తరువుగా ఆలోచిస్తున్నాడు, ఎంత డెప్త్లో ఆలోచిస్తున్నాడు. నాకు ఎక్కడ క్షేమం, నాకు ఎక్కడ క్షేమం. ఎవడో మాట అడిగినండి, ఇంతకీ ఇంత ఆరోగ్యం మీద ఎందుకు ఫోకస్ చేశారంటే, కరోనా వచ్చినప్పటి నుంచే జరుగుతుంది ఇదంతా. మీకు తెలుసో లేదో, అంతకుముందు లేదు ఇది. ఈ తంత అంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కరోనా టైం నుంచి. అప్పుడు టప్ 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 అని లేచిపోయారు జనం. భయం పట్టుకుంది మనిషికి. ఇప్పుడు నేను అర్జెంటుగా ఆకులు తినేసి ఎక్కువ రోజులు బతికేలా, గింజలు తినేసి ఎక్కువ రోజులు బతికేలా. క్షేమం. ఒక విషయం తెలుసండి, అసలు ఆరోగ్యానికి ఆయుష్కి సంబంధమే లేదు. చాలా మందికి తెలియదు ఇది. తెలుసా మీకు? ఆరోగ్యానికి ఆయుష్కు సంబంధం లేదు. ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా చచ్చిపోతాడు, అనారోగ్యంతో ఉన్నవాడు కూడా మంచాన పడి 20 సంవత్సరాలు ఉంటాడు. తెలుసా మీకు? ఆరోగ్యం వేరు, ఆయుష్ వేరు. ఆరోగ్యం నీ చేతుల్లో ఉండొచ్చు, ఆయుష్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతి. చిన్న లాజిక్ మర్చిపోయాడు మనిషి. పునీత్ రాజ్ కుమార్ గారు చచ్చిపోయాడు, తెలుసు కదా మీకు, కన్నడ హీరో. ఆరోగ్యం లేక చచ్చిపోయాడండి. ఒంటి నిండా కండలున్నాయి, ప్యాకెట్లు. ఏం ప్యాకెట్లు? 6 ప్యాక్. ఒంటి నిండా ప్యాకెట్లు ఉన్నాయి, ఇంటి నిండా డబ్బు ఉంది, చుట్టూనేమో అభిమానులు, కోట్ల రూపాయల ఆస్తి, తండ్రి గారేమో పెద్ద హీరో, అన్నీ ఉన్నాయి. ఇంట్లోనే జిమ్ ఉంది. జిమ్ చేస్తూ చేస్తూ జిమ్లో ఆయన చచ్చిపోయాడండి. ఆరోగ్యం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఒంటి నిండా కండలు ఉన్నాయి కదా. చాలా మంది అంటున్నారు ఒళ్ళు ఫిట్గా ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతికేస్తారట, పొట్టన వాళ్ళు బతికరట. ఒత్తిదే. అస్సలు చెప్పేది అంతా సుత్తండి. ఈరోజు మీరు బాగా బైబిల్ వినాలా. నేను చూపిస్తాను ఈరోజు క్షేమం ఎక్కడుందో. క్షేమం ఎక్కడుందో చూపిస్తాను ఈరోజు. తిండిలో లేదు, నీ నిమ్మకాయలో లేదు, నీ ఎదురులో లేదు, నీ చుట్టూ ఉన్న గన్నల్లో లేదు. దేంట్లోనూ మనిషికి క్షేమం లేదు. టైటిల్ ఏమేసాను తెలుసా? లోకమెరుగని క్షేమ సాధనాలు. అంటే ఏది క్షేమ సాధనమో క్రైస్తవుడు లోకానికి చెప్పాలి. లోకం దగ్గర క్రైస్తవుడు నేర్చుకునేది ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు లోకం దగ్గర నేర్చుకునేది ఏముండదు. లోకానికే మనం అన్నీ నేర్పాలి. మనిషి రోజు పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పిల్లల క్షేమం కోసం, తన క్షేమం కోసం, తన కుటుంబం క్షేమం కోసం బాగా ఆలోచిస్తున్నాడు. మంచిదే, క్షేమంగా ఉండాలని ఆలోచించడం మంచిదే. కానీ ఆ క్షేమ సాధనం ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు. ఎక్కడున్నాయి ఆ సాధనాలు? మనిషికి క్షేమ సాధనాలు ఎక్కడున్నాయి? బైబిల్లో మొదట మాట చదువుదాం. మనిషి జీవితాలు ఎప్పుడు నాశనం అవుతాయి, మనిషి జీవితాలు ఎప్పుడు కూలిపోతాయి అంటే, మనిషి జీవితం ఎప్పుడైతే దేవుడికి విరుద్ధంగా బ్రతకటం ప్రారంభిస్తుందో, మనిషి ఆలోచనలు ఎప్పుడైతే దేవుడి ఉద్దేశాలకు వ్యతిరేకంగా మారతాయో,
ఆ దేశానికి కానీ, ఆ రాష్ట్రానికి కానీ, ఆ ప్రజలకు, ఆ జాతికి కానీ నాశనం అనేది ప్రారంభమవుతుంది. హోషే గ్రంథం చూద్దాం బైబిల్లో. మొదట హోషే గ్రంథం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం చూద్దామే. హోషే గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దామండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి, సత్యమును. ఏమన్నా ప్రారంభంలో చూసారా ఆ మాట? మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం కదండి. ఆలోచిస్తే ప్రతి పదము, బైబిల్లో రాయబడిన ప్రతి పదమునండి వజ్రాల మూటది. చిన్నప్పుడు సామెత ఉండేది, పెద్దల మాట చెద్దన్న మూటట. వీళ్ళ మాటలే చెద్దన్న మూట అయితే మరి దేవుడి మాట? అదిగే అన్నాను నేను, చెద్దన్న మూట కాదు, ఇది వజ్రాల మూట. పెద్దోళ్ళ మాటలే చెద్దన్న మూట అయితే, అనుభవం ఉన్న వాళ్ళ మాట, మరి దేవుడి మాట వజ్రాల మూట. మళ్ళా చెప్తున్నాను, ఒక్క మాట నీకు అర్థమైందంటే బైబిల్లో నీ బ్రతుకు మారిపోయినట్టే. మళ్ళా చెప్తున్నానే, బైబిల్లో నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా లేదా బైబిల్ వింటున్నావా, బైబిల్లో ఒక్క మాట నీకు అర్థమైందంటే నీ బ్రతుకు చేంజ్ అయిపోద్ది అంతే. అసలు నువ్వు ఊహించని జీవితం నీకు వస్తుంది. అది బైబిల్ పవర్. అందుకే అంటున్నాడు ప్రారంభంలో, మీరు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట. ఏ మాట ఆలకించాలట మనుషులు? యెహోవా మాట. ఏమన్నా మాట అడుగుతాను, ఈరోజు అసలు దేవుడి మాట ఆలకించే మనుషులు ఉన్నారంటారా? దేవుడి మాట వింటారండి? ప్రజెంట్ ఉన్న సొసైటీ పిల్లలు ఎలా ఉన్నారంటే పెద్దోళ్ళ మాటే వినటం లేదు, కనిపెంచిన తల్లిదండ్రుల మాటే వినటం లేదు. కనిపెంచిన తల్లిదండ్రుల మాట వినని ఈ జనరేషన్, ఈ జాతి పిల్లలు కనబడకుండా ఈ సృష్టి అంతా కట్టి మనుషులకు జన్మనిచ్చి, నేను మీ తండ్రిని అని బైబిల్లో రాయించి, పరమందున్న పరలోకపు తండ్రి. అర్థమవుతుందా? ఆయన మాట మీద మనుషులకు ఆసక్తి ఉంటుందా? మీరు చెప్పండి. దేవుడి మాట మనిషికి ఇష్టమండి ఈరోజు? ఏమన్నా ఒక మాట అడుగుతాను మీకు. దేవుడు అనగానే ఈరోజు ప్రపంచం ఏవో ఆలోచించింది అంటే, దేవుడు అనగానే మొత్తం మీద నాకు తెలీదు, ఎక్కడో ఉన్నాడు అని అందరు నమ్ముతారు. అంతేనా? దేవుడు ఉన్నాడు అని అందరూ నమ్ముతారు. కానీ ఆ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు మనిషికి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మనిషి జ్ఞాపకం వస్తాడండి. నిజంగా చెప్తున్నానండి, సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం వచ్చేది ఒక్క క్రైస్తవులకే. ఎందుకు? ఈరోజు జరుగుతున్న ఈ సభకి ముఖ్య కారణం ఏంటి చెప్పండి? దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు, దేవుడు మాకు ఒక మంచి స్థితి ఇచ్చాడు, నేను చక్కగా ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేసుకుని నా కుటుంబాన్ని పెంచి పోషించుకుంటున్నాను, లేదా మేము ఏదో మంచి ఇల్లు కట్టుకున్నాము, దేవుడు మాకు మేలు చేశాడు కనుక దేవుడికి మేము ఏం చెప్పాలి? ఇప్పుడు కృతజ్ఞత చెప్పాలి. చూసారా, మనుషులు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడు. ఇది ఒక్క క్రైస్తవ్యంలోనే జరుగుతుందండి. ప్రతి విషయంలోనూ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనగానే ఎప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు దండం పెట్టుకుంటే కాపాడేసేవాడు కాదు. ప్రతి క్షణం నువ్వు ఆయన్ని స్తుతించాలి, ప్రతి నిమిషము ఆయన నీకు జ్ఞాపకం రావాలి, ప్రతి కార్యంలోనూ దేవుడు అని ఆయన్ని గుర్తు రావాలి. ఈ మాట అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజలారా, ముందు మీరు క్షేమంగా ఉండాలంటే నా మాట ఆలకించండి, ఫస్ట్ నా మాట వినండి, నా మాట వింటే చాలు నువ్వు బాగుపడతావు అన్నాడు. తర్వాత సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుడు అని ఆయనటండి భూమి మీద ఉన్న దేశ నివాసులతో వ్యాజ్యానికి దిగాడట, గొడవకు దిగాడట. ఎందుకు? దేశములో ఉన్న జనుల మధ్య సత్యము లేదట, దయ లేదట, జ్ఞానము లేదట. ఏ జ్ఞానం లేదు? దైవ జ్ఞానం లేదు మనిషికి. బాగా వినండి, మనిషికి లోక జ్ఞానం ఉంటే సరిపోదు. లోకంలో డిగ్రీలు చదివావు, ఆ డిగ్రీలన్నీ కేవలం నీ పొట్టకూటి కోసమే. నీ నైతికతను కానీ, నీ విలువలను కానీ, నీ క్యారెక్టర్ని కానీ ఆ చదువులు చేంజ్ చేయవు. చదువులు ఎందుకు చదువుకోవాలంటే ఉద్యోగం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి. అది నీ వ్యక్తిగత జీవితం మీద ఏ ప్రభావం చూపదు చదువుకున్న వాళ్ళందరూ మహానుభావులు అయిపోతారంటే ఇప్పుడు మర్డర్లు చేసే వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు హైటెక్ నేరాలు జరుగుతాయి,
అంటే మన ఏటీఎంలో డబ్బులు మనకు తెలియకుండా తీసేస్తారు. ఎవరు తీస్తున్నారు అవి? చదువుకున్నాడా బీటెక్ ఇంజనీరింగ్ చేసి డబ్బులు ఎలా కొట్టేయాలో నేర్చుకున్నాడు. ఆ చదువువాడికి అది నేర్పింది. పెద్ద పెద్ద వైట్ కాలర్ నేరాలు జరుగుతాయండి. ఆ వైట్ కాలర్ నేరస్తులందరూ కూడా ఎవరు చెప్పండి? చదువులేనులా, చదువుకునే వాళ్ళే కదండి. అంటే లోక జ్ఞానం ఉన్నా సరే నీకు అది పొట్టకూటి కోసం ఉపయోగపడుతుందేమో తప్ప నీకు వ్యక్తిత్వపు విలువలు అంటే నేను దొంగతనం చేయకూడదు, నేను నరహత్య చేయకూడదు, ఎవడి సొమ్ము నేను ఆశించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఈ మంచి గుణాలు చదువు నేర్పదు నీకు. ఈ మంచి వ్యక్తిత్వం నీకు ఏర్పడాలి అన్నా, నీ పిల్లలు బాగుండాలన్నా, నీ కుటుంబంలో సుఖం, సంతోషం, ఆనందం, ఒక విలువలతో కూడిన కుటుంబం నువ్వు నిలబెట్టుకోవాలి అన్నా నీకు ఉండవలసింది మొదట దైవ జ్ఞానం అన్నాడు. ఈరోజు లోకానికి లోపించింది అదే, లోకము విసర్జించింది కూడా అదే. దైవ జ్ఞానాన్ని పక్కకు పెట్టింది, నాకే అంతా తెలుసుకుని విర్రవీగుతుంది. ఈరోజు దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అంటే యుద్ధాల పేరిట ఆ దేశ నివాసుల మధ్యలో ఏమి లేదట? దేవుని గూర్చిన జ్ఞానము లేదు. కాబట్టి మనందరికీ బాగా తెలిసిన ఒక దేశం ఉందండి, మన క్రైస్తవులు కూడా బాగా ఇష్టం. ఆ జెండా వీళ్ళింటి మీద పెట్టుకుంటారు. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. ఆ జెండా ఎందుకు పెట్టుకున్నారో నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. వాళ్ళు యూదులు, వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు నువ్వు నమ్మిన యేసుప్రభుని చంపేసింది వాళ్ళే. చాలా మందికి తెలియదు ఇది. ఇలా మాట్లాడితే కూడా మన వాళ్ళు కోపం. మన యేసుప్రభుని చంపేసింది ఎవరు చెప్పండి? యూదులు. ఎప్పటికీ ఆ యోధ జాతి యేసుప్రభుని నమ్ముతుందా? నమ్మదు. ఆ జెండా అటుకొచ్చి ఇటు క్రైస్తవుడు ఇంటి మీద పెట్టుకుంటాడు. ఈ జెండాలో సెల్ ఫోన్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అవి? యూదులు ఈ మధ్యకాలంలో ఒక భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం. హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థతో యుద్ధం. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది తెలుసండి? అంతకు ముందు నుంచే ఉంది వాళ్ళ దగ్గర టెక్నాలజీ. మా దేశం క్షేమంగా ఉండాలని చెప్పి ఐరన్ డోమ్ వ్యవస్థ అని ఒక వ్యవస్థను తయారు చేసుకుంది. ఐరన్ డోమ్ వ్యవస్థ అంటే ఆ దేశం చుట్టూ ఇలాగా ఆవరించి ఉంటుంది. ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే శత్రు సైన్యాలు లేదా శత్రు దేశాలు ఏదైనా ఒక ర్యాకెట్ను కానీ విమానాన్ని కానీ ఆ దేశం మీద ప్రయోగిస్తే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆకాశంలోనే దాన్ని పేల్చేస్తుంది. దేశం సురక్షితంగా ఉండాలి అంటే ఇదిగో మేము ఒక ఐరన్ డోమ్ వ్యవస్థను తయారు చేసుకున్నామని ప్రపంచానికి లేదో గొప్ప సాధించినట్టుగా చెప్పుకున్నారు కొంతకాలం, మొన్నటి వరకు. కానీ మొన్న ఈ మధ్యకాలంలో యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, అంటే మాకు ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది, మా దేశం సేఫ్, క్షేమం, మా దేశాన్ని కాపాడుకునే శక్తి మా దగ్గర ఉందన్నట్టుగా చెప్పుకున్నారు. కానీ మన ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధంలో నుండి ఆ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎలా ఫెయిల్ అయిపోయిందంటే, ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుందంటే పైనుంచి వీళ్ళ దేశానికి కాకుండా వేరే దేశానికి ఏదైనా సంబంధించిన విమానం ఏదైనా అటాక్ చేయడానికి వస్తుంటే గుర్తించి ఇది ఒక రాకెట్ని పంపించి అది గాల్లోని రెండు పేల్చి, ఇది పంపించిన రాకెట్ ఆ రాకెట్ని పేల్చేస్తుంది గాల్లోనే. ప్రజలకి ఏమి జరగకుండా బ్లాస్ట్ అంతా ఆకాశంలో జరిగిపోద్ది. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధంలో వాళ్ళు ఎలా ప్రయోగించారంటే, ఓహో వీళ్ళకి ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది కనుక ఒక పక్క నుంచి ఒక రాకెట్ ప్రయోగిస్తే ఆ వ్యవస్థ అనేది నాశనం చేసేస్తుందని వాళ్ళు 4 దిక్కుల నుంచి ఒక 4 10 40 రాకెట్లు వదిలేరు ఒకేసారి. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాని కొట్టాలో దీని కొట్టాలో ఏది కొట్టాలో ఆలోచించుకునే లోపు అవి వచ్చి మీద పడిపోయినాయి. మీకు అర్థమైందా? ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. క్షేమంగా లేదు, చచ్చిపోయారు చాలా మంది పౌరులు. ఇది ఎందుకు చెప్తున్నాను మీకంటే, మనిషి సొంత ఆలోచనలతో నేను క్షేమంగా ఉండాలంటే ఇదిగో విమానాలు కనిపెడతాను, రాకెట్లు కనిపెడతాను, ఏవో మూఢనమ్మకాలతో నిమ్మకాయలు కట్టుకుంటాను. ఇది మనిషికి క్షేమాన్ని ఇవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి వాక్యం. ఇదిగో దేశ నివాసుల మధ్య నా జ్ఞానము లేనప్పుడు ఆ దేశానికి ఏముండదు అన్నాడు? క్షేమం ఉండదు. కింద చెప్తాడు, టైం అయిపోద్ది, మీరు తర్వాత చదువుకుంటే 2వ వచనంలో అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధములు ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ప్రజలకు ఏం వాడుకైందట చూసారా? వాడుకయ్యను అంటే ప్రతిరోజు అలవాటుకి అదే పని చేస్తున్నాడట. ఏమండి, అబద్ధం ఆట పొరపాటున జరిగితే పర్వాలేదు, పొరపాటు కాదట, అలవాటట. నరహత్య చేయటం ఏదో కోపంతో ఒకరిని చంపేశానండి కాదట, నరహత్య చేయటం ఎలా మారిపోయిందట? అలవాటు.
అలవాటు, వ్యభిచారం అలవాటట, నరహత్యలు అలవాటట, దొంగతనాలు అలవాటట, మోసాలు అలవాటట. ఇప్పుడు ఈ మనిషిని ఏం చేయాలి చెప్పండి దేవుడు? అందుకే దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడట? వ్యాజ్యం ఆడుతున్నప్పుడు దేవుడే మనిషికి శత్రువు అయిపోతే మనిషి చేతుల్లో క్షేమం ఉంటుందంటారా? ఉంటుందండి? మీకు మాట చెప్తున్నానండి, ఎంత చెప్పాను కదా నేను, వస్తువులు క్షేమాన్ని ఇస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో వార్త ఒకటి, కారు కొనాలి అంటే ఒకప్పుడు ఏ కారు బాగుంది, ఏది మైలేజ్ ఇస్తుంది అని, మైలేజ్ బాగుందా, కొంచెం కారు గట్టిగా ఉంటుందా అన్నట్టుగా అవి మాత్రం చూసి కొనుక్కునేవారు కార్లు. ఇప్పుడు కారు కొనాలంటే ఏం చూస్తున్నారు తెలుసా అండి మీ అందరికీ? ఏం చూస్తారు తెలుసా? సేఫ్టీ. అంటే నేను యాక్సిడెంట్ అయిపోయినా సరే ఆ కారు నన్ను బ్రతికిస్తుందా, నేను చచ్చిపోతాను అందులో. మరి బ్రతికించాలంటే ఏం చేయాలి? సేఫ్టీ ప్రికాషన్స్. అంటే ఒకప్పుడు అండి ఎయిర్ బ్యాగ్ అని ఉండేది. ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉండేదంటే, నువ్వు స్టీరింగ్ పట్టుకుని నడుపుతుండండి, కారుకి యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఆ స్టీరింగ్లోంచి వచ్చేది బయటికి ఎయిర్ బ్యాగ్. ఒకవేళ ఇలా మొహం ఇలా గుద్దుకుంటే ఆ స్టీరింగ్ మొహం కొట్టుకుని చచ్చిపోకుండా జస్ట్ గాలి బెలూన్ అనమాట, అది వచ్చి ప్రమాదం తీవ్రతను తగ్గిస్తుందని ఓన్లీ స్టీరింగ్ దగ్గర ఉండేది. ఇప్పుడు వచ్చే కార్లకి ఏం చేస్తున్నారంటే, స్టీరింగ్ దగ్గర ఒకటి, వెనకాల ఒకటి, ఈ పక్క డోర్లో ఒకటి, ఇటు పక్కన ఒకటి కూర్చుంటాడు కదా, వాడికి ఫ్రంట్ ఒకటి, ఇటు పక్క ఒకటి, వెనకాల ఒకటి, పైన ఒకటి. అంటే చుట్టూ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతే నీకు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా సరే నీకేమవదు, ప్రాణం పోదు, నువ్వు క్షేమంగా వస్తావు. సో మా కారు చాలా క్షేమం, దీన్ని కొనుక్కోండి అంటున్నారు. ఇప్పుడు కారు కొనుక్కునే వాళ్ళంతా ఒకప్పుడు మైలేజ్ అడిగేవారు, ఇప్పుడు మైలేజ్ కాదు, ఎయిర్ బ్యాగులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎయిర్ బ్యాగులు ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి? యాక్సిడెంట్లు ఎక్కువైపోయి ఈ కారులో వెళ్తే నేను బతుకుతానా చచ్చిపోతానా? బాగా వినాలి, నిజంగా కార్లు క్షేమాన్ని ఇస్తాయండి. ఒక వార్త ప్రొజెక్టర్ లేనట్టుంది, వార్త ఒకటి వచ్చింది, మీరు చూసుంటారు. చాలా రోజుల క్రితం ఒక పెద్ద వ్యాపారవేత్త అండి కారు కొనుక్కోవాలనుకున్నాడు. చాలా డబ్బు ఉంది అతనికి, కోటీశ్వరుడు. కారు కొనుక్కోవాలనుకున్నప్పుడు కార్ల కంపెనీలు అన్నిటికి మెయిల్ పెట్టాడు, నాకు కారు కావాలి, ఎవడ సేఫ్టీ కారు ఇస్తాడు అంటే, నాకు యాక్సిడెంట్ అయినా సరే నేను నా కుటుంబం చచ్చిపోని మంచి కారు ఎవరు తయారు చేస్తారు, నాకు ఎంత కోట్లైనా పర్వాలేదు అన్నాడు. అప్పుడు కంపెనీ ముందుకు వచ్చింది. ఏ కంపెనీ ముందుకు వచ్చిందంటే వాల్వో కంపెనీ. తెలుసా? వాల్వో కంపెనీ అంటే అది పెద్ద పెద్ద బస్సులు తయారు చేస్తుంది. మనం తిరిగే అమలాపురం హైదరాబాద్ తిరుగుతారు కదా మీరు, మీ ఊరికి హైదరాబాద్కి వెళ్ళే పెద్ద బస్సు ఉంటుందా, హైటెక్ బస్సు, వాటిని తయారు చేస్తుంది అది వాల్వో కంపెనీ. వాడు నేను సేఫ్టీ కార్ తయారు చేస్తానని ముందుకు వచ్చాడండి. కోట్ల రూపాయలు పెట్టి ఈ కుటుంబం అంతా సేఫ్టీ కారు కొన్నారు. జాగ్రత్తగా వినండి, కారు కొనేటప్పుడు ఓపెనింగ్ రోజు హడావుడి జరుగుతుంది. ఏ హడావుడి? అందరూ షోరూమ్కి వెళ్ళారు, ఇంత పెద్ద తాళం ఇస్తాడు తెలుసు కదా, అట్టతాళం. అట్టతాళం ఇచ్చారు, అట్టతాళం ఇచ్చి షోరూమ్ దగ్గర అట్టతాళం తీసుకున్నట్టుగా ఫోటోలు తీసుకున్నారు, కారు కొనుక్కున్నారు. కారు వేసుకురండి, కరెక్ట్గా ఆరుగురు ఏడుగురు ఉంటారు వాళ్ళు, 7 6 అనుకుంటాను, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, 6 అనుకుంటాను. కారులో ఎక్కారండి బెంగళూరులో. జస్ట్ కొత్త కారు అండి, ఫ్యామిలీ మొత్తం అందులో ఎక్కారు. అదే ఓపెనింగ్ రోజు చాలా సేఫ్టీ కార్ అని చెప్పి కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ఆ కారు. కారులో 6 అలాగే ఇంటికి వస్తున్నారండి షోరూమ్ నుంచి. హైవేలో పక్కనే ఒక కంటైనర్ వస్తుంది. కంటైనర్ అంటే తెలుసు కదా, దాని నిండా పెద్ద లోడ్ ఉంటుంది, 2-3 ఫ్లోర్లు ఉంటాయి పైన, లోపల కార్లు బైకులు అందులో వస్తాయి, చాలా బరువైన వస్తువులు వస్తాయి. ఇలా కారు వస్తుంది, అలా కంటైనర్ వస్తుంది హైవేలో. ఈ కంటైనర్కి ఏం అడ్డొచ్చిందో తెలియదంటే వాడు సడన్గా బ్రేక్ కొట్టాడు, ఈ కంటైనర్ ఎరగబడి దీని మీద పడ్డది, వాల్వో కారు మీద. ఇలా కారు మీద పడితే ఆ వాల్వో కారు అని రోడ్డుకి అంటుకుపోయిందండి. అందులో ఉన్న 6 స్పాట్లో చచ్చిపోయారు. కోటీశ్వర్లు, కుటుంబం మొత్తం ఒక్క యాక్సిడెంట్లో చచ్చిపోయారండి. ఇది ఎందుకు చెప్పాను తెలుసు ఇప్పుడు మీకు? వాళ్ళు క్షేమాన్ని దేంట్లో వెతుకున్నారు చెప్పండి? కారు, వాల్వో కారు అంటే మేము క్షేమం, అదా క్షేమం. మరి ఏది కారు క్షేమాన్ని ఇచ్చిందా? బైబిల్ అండి, బైబిల్ మళ్ళా చెప్తానండి, బైబిల్ బాగా చదివితేనండి లోకంలో జరుగుతున్న వాటి యొక్క మాయలో నుంచి మనిషి బయటకు వస్తాడండి. ఇప్పుడు వచనం చూపిస్తాను బైబిల్లో మీకు. వస్తువులను నమ్ముకోకండిరా, అవి మిమ్మల్ని రక్షించలేవు, కాపాడలేవు అని దేవుడు పలికిన మాట. యోబు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూడండి బైబిల్లో.
బైబిల్ జాగ్రత్తగా చూడాలి, రాసుకోవాలి ఇవి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధనవంతుల గురించి చెప్తూ వాళ్ళు ఎలాగయ్యారట ధనవంతులు? వారు బేదలను ముంచి విడిచిపెట్టిన వారు, వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనును, దాన్ని కట్టి పూర్తి చేయలేరు. వారు ఎడతెగక ఆశించిన వారు, అండర్లైన్ చేసుకోండి, ఎడతెగక ఆశించారట లోకాన్ని. నాకు డబ్బు ఉంటే బాగుంటది, అధికారం ఉంటే బాగుంటది, ధనం ఉంటే బాగుంటది, ఎకరాలు ఎకరాలు భూములు ఉంటే బాగుంటాయి, కోట్లు కోట్లు డబ్బు ఉంటే బాగుంటదని లోకంలో తెగ ఆశించారట. ఆ ఆశలో పడి బేదలను సైతం ముంచారట, మోసాలు చేశారట, నేరాలు చేశారట, కోట్లకు పడగలెత్తారట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చెప్తూ దేవుడు అక్కడ, తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనలేరు. ఏమన్నా అందరి బైబిల్ ఉందా? ఏం మాట రాశాడు చూసారా దేవుడు. నీకేదో వస్తువు ఇష్టం అంటున్నావు కదా, బంగారం ఇష్టం అంటున్నావు కదా, డబ్బు ఇష్టం అంటున్నావు కదా, కార్లు ఇష్టం అంటున్నావు కదా, భూములు ఇష్టం అంటున్నావు కదా, ఏవో ఇష్టం అంటున్నావు కదా, నువ్వు ఇష్టపడే ఏ వస్తువు కూడా నిన్నేం చేయలేదట, రక్షించలేదట. వస్తువుల్లో లేదట రక్షణ. ప్రారంభంలో చెప్పాను కదా, నిమ్మకాయలు లేదు, ఎదురుగా వస్తాను ఎదురొచ్చే ఆవుల్లో లేదు రక్షణ, కాపుదల, క్షేమం. ఇవేవి నిన్ను రక్షించలేవు, ఇవేవి నిన్ను కాపాడలేవు. ఏవండి మరి కాపాడుతాయి మమ్మల్ని? లోకము ఎరుగని క్షేమ సాధనం ఏంటి? మమ్మల్ని కాపాడేది ఏంటి? మాకు క్షేమాన్ని ఇచ్చేదేంటి? మమ్మల్ని సురక్షితంగా ఉంచేదేంటి భూమి మీద అంటే ఒకటి ఉంది. క్రైస్తవుడు లోకానికి చెప్పాలి ఆ క్షేమ సాధనం గురించి. ఆ సాధనాలు అందరూ సంపాదించుకోమని చెప్పాలి. ఆ సాధనాలు మీ ఇంట్లో ఉంటే మీకు క్షేమం, ఆ సాధనాలు మీ హృదయంలో ఉంటే మీకు మరింత క్షేమము అని ప్రతి క్రైస్తవుడు గలమెత్తి దేవుడు చెప్పిన క్షేమ సాధనాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి, లోకానికి పరిచయం చేయాలి. మీకా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్త చదవండి. 2వ అధ్యాయం అండి, క్షమించండి. మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. మీకా గ్రంథం తీయండి అందరూ. మీకా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. యాకోబు సంతతిని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన, ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పాడండి, యథార్థంగా నువ్వు భూమి మీద ప్రవర్తిస్తే నా మాట మళ్ళీ చెప్తాను, దేవుని వాక్యం అట మనిషికి క్షేమ సాధనం. అంటే నువ్వు నీ జీవితాన్ని క్షేమంగా ఉంచే వస్తువులు దేవుని మాటలు. నీ క్షేమ సాధనం దేవుడి వాక్యం. నువ్వు క్షేమంగా ఉండడానికి అవసరమైనది దేవుడి మాటట. ఎవడి మాటలు చదువుతున్నప్పుడు ఎవడు బాగుందండి, ఎవడు మాటే క్షేమంగా ఇచ్చేస్తుందా? మాటే క్షేమాన్ని ఇచ్చేస్తుందా? ఇస్తుందా? ఎవడు పెళ్ళైనప్పుడు, పెళ్ళైపోయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు అందరూ ఏమిస్తారు చెప్పండి? వెళ్ళి ఏమిస్తారు? గిఫ్ట్లు ఇస్తారు. ఇంకోటి ఇస్తారు, జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాదాలు ఇస్తారు, దీవెనలు ఇస్తారు. ఏమని దీవెనలు ఇస్తాడు చెప్పండి? పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా క్షేమంగా ఉండాలి అంటాడు. ఇంతకీ దీవెనిచ్చిన ఇతను ఉంటాడు 100 ఏళ్ళు. నిజాలు మాట్లాడుకుందాం. నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని దీవించిన ఈయన ఉంటాడా? ఈయనకే గ్యారంటీ లేదు, అవతలడికి ఏమిస్తున్నాడు? నాకు నవ్వు వస్తుందండి వాళ్ళ దీవెనలు చూస్తే. రియాలిటీని ఆలోచిస్తాను నేను ప్రాక్టికల్గా. ఊరి ఎంత దీవెన ఇస్తున్నాడు, ఈయన ఉంటాడా? కరోనా అవుతే క్యాండిడేట్ వెళ్ళిపోద్ది, చిన్న యాక్సిడెంట్ అయితే ఈయన చచ్చిపోతాడు. ఈయన మాత్రం ఏమని దీవిస్తున్నాడు? నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో. పెద్దల దీవెన ఏంటో పెద్దల దీవెన. ఒక దైవజనుడు దీవిస్తే ఆ మాటకి పవర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక దైవజనుడు దీవెన ఇచ్చాడా,
దేవుని కొరకు బ్రతుకుతున్న ఆయన ఏమన్నా నీకోసం ప్రార్థన చేశాడో దానికి ఎక్కడో ఒక వాల్యూ ఉంటుంది. ఆ మాట నువ్వు ఎక్కడో భరోసా ఇవ్వచ్చు, నమ్మొచ్చు తప్ప లోకంలో ఉన్న మనిషి నిండు నూరేళ్ళేడు అతనికే గ్యారంటీ లేదు. ఇంకోటి చెప్పనా, మీరు నవ్వుకునే విషయం, షాప్కి వెళ్ళి వస్తువులు అడుగుతారండి. వస్తువు అడిగినప్పుడు మొదట అడిగేది ఏంటి చెప్పండి? మనిషి గ్యారంటీ ఉందా అంటాడు. ఆ షాప్ కూడా అనాలి, నీకు గ్యారంటీ ఉందా? ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. షాప్ రివర్స్లో నీకు గ్యారంటీ ఉందా అన్నాడు అనుకోండి, మాట ఉందా నోట్లోంచి? ఫ్యాన్ ఏమో 2 సంవత్సరాలు గ్యారంటీ ఉండాలట. ఫ్యాన్ కింద నువ్వు ఉంటావా అంటున్నాను నేను. ఫ్యాన్ ఉంటుంది 2 సంవత్సరాలు, నువ్వు ఉంటావా? ఫ్రిడ్జ్లు అండి, ఈ మధ్యకాలం నేను ఆశ్చర్యపోయాను. మా ఇంట్లో ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళానండి. డబ్బులు పెట్టుకోలేక ఈఎంఐలో ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్తే, సార్ ఇది 5 years, ఇది 10 years, ఇది 20 years అంటున్నాడు. భయం వేసింది నాకే. బాబు నేను అన్ని సంవత్సరాలు బతకను, నాకు 2 సంవత్సరాలు వస్తే ఎక్కువ, చిన్నది తక్కువ రేటుది. ఎందుకు అనుకుంటున్నారు? ఈ గ్యారంటీ పెరిగే కొలది రేటు పెరిగిపోతుంది. అది 5 సంవత్సరాల గ్యారంటీ ఉన్న ఫ్రిడ్జ్ తక్కువ రేటు, 10 సంవత్సరాల గ్యారంటీ ఉంటే ఎక్కువ రేటు. బాబు అంత గ్యారంటీ పెట్టుకొని తీసుకొని నేనేం చేయాలి? నేను ఉంటానో లేదో నాకు తెలియదు. నాకెందుకు బాబు, తక్కువలే చూపించు. మనిషి అండి షాప్కి వెళ్ళిన తర్వాత గ్యారంటీ ఉందా? నిజంగా అనిపిస్తుంది అప్పుడు షాప్ నీకు గ్యారంటీ ఉందా అన్నాడు. ఎలాగుంటుంది మళ్ళీ అడుగుతాడు ఎప్పుడైనా? దేవుని పిల్లలారా, మనుషుల క్షేమం నిజంగానండి దేవుడి మాట మీరు ఆలోచిస్తే, నా మాట ఎవడైతే పట్టుకుంటాడో నా మాట వాడికి ఎలా మారిపోద్దట? క్షేమ సాధనం. ఇది నిజమేనా? నేను చెప్తాను, బైబిల్ చెప్తాను ఇప్పుడు నేను. ఎవడు దేవుడి మాట క్షేమాన్ని ఇచ్చేస్తుందా? మీరు ఏదో మీ బైబిల్లో ఉందండి అలా చెప్పుకుంటారండి. నిజమేనా? ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను నేను. దేవుడి మాట క్షేమాన్ని ఇస్తుంది, మనిషిని క్షేమంగా ఉంచుతుంది. ఎలా చెప్తారంటారా? బైబిల్ ఒక ఆయన జీవితాన్ని పరిచయం చేస్తాను మీకు. ఆయనకంటే అసలు అప్పటికి దేవుడు తెలియడండి. అబ్రహాం గారు ఎక్కడో విగ్రహారాధన చేసుకుంటూ బబులోను కల్దీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన దేవుడు ఎందుకు ఆయన్ని కరుణించాడు. నాయన అబ్రహాము, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన, వచ్చే ఆ ఊరి నుంచి వచ్చాయి, నీ సొంత జనాంగాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టు, నేను చూపించబోయే దేశానికి నువ్వు వచ్చే అన్నాడు. ఆ రోజు జస్ట్ ఏమింటున్నాడు తెలుసా? దేవుని వాక్కు సౌండ్ వస్తుంది, ఆ మాట వింటున్నాడు. ఆ మాటను పట్టుకుని దేవుడు ఏది చెబితే అది చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నా ఎక్కడో 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. 15వ అధ్యాయానికి వచ్చేసరికండి అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిజంగా మనం చాలాసార్లు చదువుకున్నట్టు ఉంటుంది. అది ఒకసారి లోతుగా వచనాన్ని పరిశీలించినప్పుడు అండి, మనిషి క్షేమంగా ఉండాలంటే ఇదా రూటు, ఇదా మార్గం అని మనందరికీ అర్థమైపోతుంది ఒక వచనం చదివితే. ఆదికాండం 15వ అధ్యాయానికి రండి. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? 13వ వచనం, ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి వారు దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఏమండి ఆగండి, ఈ సందర్భం తెలుసు కదా మీ అందరికీ. అసలు ఈ మాట చెప్తున్న టైంకి అబ్రహాం గారికి పిల్లలే లేరు, వృద్ధుడిన, భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది. ఆ టైంలో దేవుడు ఏమంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి దేవుడిని నమ్మినందుకు, దేవుడి కొరకు బ్రతుకుతున్నందుకు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నాయనా నీ కుమారుడు పుడతాడు ఇస్సాకు, అతనికో కుమారుడు పుడతాడు యాకోబు, వాళ్ళ గర్భాన 12 మంది ఇశ్రాయేలు వస్తారు. ఆ జాత అంతా కూడా విస్తరించిపోయి లక్షల మంది పిల్లలు అవుతారు నీ సంతానం, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, నీకు సంతానం లేదని చెప్పి అంటున్నాడు. ఆ సంతానం 400 ఏండ్లు ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి బానిసలైపోతారు. అక్కడి నుంచి వాళ్ళు నేను విడిపించుకుని వస్తాను. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటేనండి, అబ్రహాము కళ్ళ ముందు అబ్రహాము భవిష్యత్తు, కొడుకు భవిష్యత్తు, మనవళ్ళ భవిష్యత్తు, మునిమనవళ్ళ భవిష్యత్తు కూడా ముందు పెట్టాడండి. మీరు బాగా అర్థం చేస్తే 4 తరాలకి అబ్రహాము గర్భాన రాబోయే 4 తరాల వరకు ఏం జరగబోతుందో చెప్తున్నాడు. నీ 4 తరాల వరకు వాళ్ళు నేను కాపాడుకుంటానని చెప్తున్నాడు, వాళ్ళకి క్షేమాన్ని ఇస్తానని చెప్తున్నాడు అండి. నువ్వేం వరి అవ్వద్దు. నీ 4వ తరం అంటే నీ మునుమన వాళ్ళు
ఐగుప్తు దేశంలో బానిసలకు వెళ్ళిపోతారు, వాళ్ళను కూడా విడిపిస్తాను అబ్రహాము అన్నాడు. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు మతిపోయింది. ఎవడు మన కొడుకు ఏం జరుగుతుందో మనకు తెలుసు అంటారా? మీరు చెప్పండి, నా కొడుకు భవిష్యత్తులో ఇది అవ్వబోతున్నాడు. ఎవరైనా చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మీ మనవడి గురించి ఏమైనా తెలుసా? మీ మును మనవడి గురించి ఏమైనా తెలుసా? తెలీదు. కానీ అదంతా ముందే ఎవరికి చెప్పేస్తున్నాడు దేవుడు? ఏంటండి ఇది అసలు? భవిష్యత్తు చెప్పేసాడండి. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అబ్రహాము, నీ కొడుకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ మనవడి భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ మును మనవడి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నాడు. ఎవడు నిజంగా 4 తరాల వరకు నీకేం డోకలేదు అన్నాడు. ఎందుకంటారంటే ఇంతలాగా ఇంత గ్యారంటీ, ఇంత క్షేమాన్ని అబ్రహాం గారికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, అబ్రహాం గారు అండి దేని నమ్మాడు చెప్పండి? జస్ట్ వాయిస్ అండి. అబ్రహాము వచ్చేస్తావంటే ఎస్ మై లార్డ్, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాను. ఏది నమ్మాడు? మాట. మాట మళ్ళీ చెప్తున్నాడే, మాట. జస్ట్ మాట నమ్మాడు. మాట నమ్మినందుకండి అబ్రహాం గారికి వచ్చిన దీవెనది. మాట నమ్మినందుకు ఆ కుటుంబానికి వచ్చిన దీవెనది. ఇప్పుడు మాట్లాడుతాను, క్రైస్తవులంగా మనం వాక్యం వింటాం, నిజాలు మాట్లాడుకుందామండి. అన్ని వాక్యాలు మనం నమ్ముతామండి? నమ్ముతారండి? క్రైస్తవులు బైబిల్లో ఉన్న అన్ని మాటలు నమ్ముతారా? నమ్మరండి. ఎలా చెప్తారు? మీరు ఎక్కువగా ఏ పుస్తకం చదువుకుంటారని అడగండి ఎవరినైనా క్రైస్తవుల్ని. కీర్తన గ్రంథం అండి. ఎందుకు? ఎటుపోయినా నిన్ను కాపాడతానని ఉంటాయి అక్కడ. కాబట్టి మాకేమి ఇష్టం? కీర్తన గ్రంథం ఇష్టం. బండి పైన ఏ వాక్యం రాస్తారు చెప్పండి? ఆటోల మీద కార్లు కొనుక్కున్నప్పుడు మన వాళ్ళు ఏం రాస్తారు? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. ఏ క్రైస్తవుడు ఇంట్లోనైనా, ఫ్రిడ్జ్ మీద అయినా, గోడ మీద అయినా, బండి మీద అయినా ఆత్మ చావదు, అగ్ని ఆరదు. కనపడిందా? నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ శాపములన్నీ నీ మీదకి వస్తాయి. ఈ వచనాలు కనపడ్డాయా? ఉన్నాయా? ఉంటాయండి. నేను మాట్లాడుతాను, బైబిల్ అంతా దేవుడు మాట్లాడినప్పుడు ఆశీర్వాదాలు ఒకటి కట్ చేసి పెట్టుకుంటున్నావేంటి? అన్నీ నమ్మాలి కదా. అన్నీ నమ్మితేనే కదా మన సంపూర్ణంగా దేవుని అందు విశ్వాసం కానీ భక్తి కానీ మనకు పుడుతుంది. ఏమండి, పిల్లోడిని ఎప్పుడు నువ్వేం చేసినా పర్లేదురా, నువ్వేం చేసినా పర్లేదురా అన్నాడు అనుకోండి, నాన్న ఆడు ఏమైపోతాడు చెప్పండి? చివరికి ఏమవుతాడు? భయం కొడుకు ఏమవుతాడు? చెడిపోతాడు. మరి దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దండిస్తాడు, దేవుడు శపిస్తాడు. దీన్ని కూడా నమ్మాడు అనుకోండి క్రైస్తవుడు, భయపడి భక్తిగా ఉంటాడు, పాపాలు చేయకుండా ఉంటాడు. ఈరోజు క్రైస్తవ్యం భ్రష్టు పట్టడానికండి బోధకులు చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడు నువ్వేం చేసినా పర్లేదు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గృహకుడికి పెట్టిన ఆశీర్వాదమే, గాస్పల్ మీటింగ్ పెట్టిన ఆశీర్వాదమే, చివరికి ఆదరణ కూడికి పెట్టినా కూడా అక్కడ కూడా ఏం ప్రసంగం? దేవుడు నేను బహుగా దీవించునుగాక. ఇంతే ఇది బండి. దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్మాలి. అబ్రహాము దేవుడు చెప్పే ప్రతి మాట నమ్మాడు, ప్రతి మాట నమ్మాడు. కనుక అబ్రహాంకి వచ్చిన క్షేమం ఏంటో తెలుసా? నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, నీ మనవళ్ళ వరకు నాది గ్యారంటీ, హ్యాపీగా ఉండు అబ్రహాము అన్నాడు. ఏమంటే ఇంత గ్యారంటీ భూమి మీద ఏ వ్యక్తికైనా, ఏ వస్తువైనా ఇస్తుందా? వస్తువు ఇస్తుందా? పోనీ ఆస్తి గ్యారంటీ ఇస్తుందా? భవిష్యత్తుకి ఇస్తుందండి? ఇందాక మేము మాట్లాడుకుంటూ మాట వచ్చింది మాటల్లో మన ఆంధ్రాలోనండి బాగా ఒక ధనవంతుడు ఉన్నాడండి. విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. ప్రజెంట్ మంత్రి గారు నారాయణ గారు. నారాయణ విద్యా సంస్థలన్నీ ఆయనవే. ఆయన కొడుకు చనిపోయాడు, తెలుసో లేదు మీకు? ఎలా చనిపోయాడు తెలుసా? కోట్ల రూపాయల కారు అది, ఆయన కారు కూడా. హైదరాబాద్లో పార్టీకి వెళ్ళి వస్తున్నాడు తెల్లవారుజామున 3-4 గంటలకి. నైట్ పార్టీకి వెళ్ళాడట, 3-4 గంటలకు వస్తున్నాడు తెల్లవారుజామున. హైటెక్ సిటీలో మెట్రో పిల్లర్స్ వేసారండి అప్పుడే కొత్తలో. స్పీడ్గా వచ్చి ఆ మెట్రో పిల్లర్ని కొట్టాడు. ఆయన స్పాట్లో చచ్చిపోయాడండి. ఒకడే కొడుకు. ఈరోజు ఆయనకి 1000 కోట్ల ఆస్తికి వారసులు లేరు. ఆస్తి ఉంది, కొడుకు క్షేమంగా ఉన్నాడా? లేడు. కొడుకే లేడంటే ఇంక మనవాళ్ళు వస్తారా? లేరు. కానీ అబ్రహాంకు చూడండి, నువ్వు, నీ కొడుకు, నీ మనవడు, నీ మును మనవడు లక్షల మంది అవుతారు, వాళ్ళంతా నాదే గ్యారంటీ అన్నాడు. వాళ్ళంతా నేను క్షేమంగా చూసుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు క్షేమం ఎక్కడుంది చెప్పండి? దేవుని మాట. ఆయన మాట ఇచ్చాడా నువ్వు క్షేమంగా ఉంటావు. తర్వాత మాట చూడండి, అక్కడ ఏమన్నాడు? అబ్రహాంకి ఇస్తున్న అసలు మీరు ఆశ్చర్యపోయే మాట ఏంటంటే, తర్వాత మాట, ఇగో నీవు క్షేమముగా. ఏమంటే అలాగే ఉందా? బైబిల్లో ఉందా?
నేను ఆ మాట చదువుకున్న తర్వాత ఈ మాటే బైబిల్లో నాకు వెంటనే దేవుడు జ్ఞాపకం చేశాడండి. నా మాటలు నీకు క్షేమ సాధనములు కాదని ఆ మాట చదువుకున్న తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చింది అబ్రహాం గారే. ఎందుకంటే ఇక్కడ ఉంది నా మాట, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. నెక్స్ట్, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. డోంట్ వరీ, నీ జీవితకాలం అంతా నీకు క్షేమమే. నువ్వు క్షేమంగా ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ పితరుల యొద్దకంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఈ భూమి మీద జీవితానికి కాదు గ్యారంటీ, చచ్చిపోయిన తర్వాత జీవితాన్ని కూడా గ్యారంటీ ఇచ్చాడు అబ్రహాంకి. అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. నువ్వు భూమి మీద ఉన్న 175 ఏళ్ళు క్షేమంగా ఉంటావు, మంచి వృద్ధాప్యం వరకు నేనే కాపాడుతాను. నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మను కూడా క్షేమంగా పరదేశుకుని పితరుల యొద్దకు చేరుస్తాను అన్నాడు. నేను మాట అడుగుతానండి, భూమి మీద ఉన్న ఏ వస్తువైనా ఆత్మకు క్షేమాన్నిస్తుందా? మీరు ఆలోచించండి. నా దగ్గర 200 కోట్లు ఉన్నాయండి, నా ఆత్మ పరదేశికి వెళ్ళిపోవాలి అనమనండి ఎవరినైనా భూమి మీద? నా దగ్గర ఒక 100 కార్లు ఉన్నాయండి, ఈ కార్లన్నీ మీకు ఇచ్చేస్తాను, నేను క్షేమంగా స్వర్గానికి వెళ్ళిపోమనండి. కార్లతో, ఆస్తితో వెళ్ళిపోమనండి, భూములతో వెళ్ళిపోమనండి, చుట్టూ ఉన్న జనబలంతో వెళ్ళిపోమనండి. అసలు నాకు మతిపోయిన సంగతి ఏంటంటే, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు అంటే అర్థం ఏంటి తెలుసా? బ్రతుకు కాలం అంతా నాదే గ్యారంటీ, చచ్చిపోయిన తర్వాత కూడా నాదే గ్యారంటీ. ఎల్ఐసి కడతారు చాలా మంది. ఎక్కడి వరకు గ్యారంటీ? ఎక్కడి వరకు చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. ఎక్కడి వరకు? బతుకుంటే. నువ్వు చచ్చిపోతే నీ వెనకాల నామినీ ఎవరో ఉంటారు, ఆవిడ క్షేమం, నీకేముండదు. చాలా మంది అండి అహోరాత్రులు కష్టపడి నిద్ర మానేసి తిండి మానేసి వాళ్ళు కూడా తినకుండా కూడగట్టాలి సంపాదించాలి. ఎవరి కోసం అడగండి. వాళ్ళని అలా రాత్రి పగలు కష్టపడుతున్న వాళ్ళని ఎవరి కోసం అని అడగండి. పిల్లల కోసం అండి అంటారు. మంచిదే. నేను బైబిల్ అంతా చదివానండి. బైబిల్లో నుండి దేవుడు ఎక్కడ పిల్లలకు ఆస్తులు ఇమ్మని చెప్పలేదండి. దేవుడు జ్ఞానం ఇమ్మని మాత్రమే చెప్పాడు. దేవుడు వాక్యం సంపద, ఈ వాక్య సంపద వాళ్ళకి ఇవ్వండి అని మాత్రమే చెప్పాడు బైబిల్లో. ఎందుకంటే నువ్వు కష్టపడి ఆస్తి సంపాదించినా వాడు తాగుబోతు అయిపోయి ఖర్చు పెట్టేసాడు అనుకోండి, అంతా నీ కష్టం ఏమైపోద్ది చెప్పండి? బార్ షాప్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాడు తాగుబోతు, నువ్వు కష్టపడింది అంతా ఎక్కడ అమ్ముతాడు అటుకెళ్ళి. మన మధ్యకాలంలో మన ఈస్ట్ వెస్ట్ సైడ్ జోకులు ఎక్కువ పెడతా ఉంటారు. ఒక అతనికి లోన్ ఇచ్చేవాడికి ఫోన్ చేశాడండి. నేను చచ్చిపోయి అరగంట సేపు నవ్వాను. నాకు ఎవరో తమ్ముడు పంపించాడు, ఇక్కడ తమ్ముడే. లోన్ ఇచ్చి ఆయన ఫోన్ చేసి, ఏమండి లోన్ కావాలా అని అడిగాడు. ఇతను మాట్లాడుతూ, లేదండి లోన్ తీసుకోవాలండి నేను అన్నాడు. లేదండి మేము తక్కువ రేటుకి ఇస్తాం, లోన్ తీసుకోండి. అసలు లేదండి లోన్ అవసరం లేదండి, మాకు 4 ఎకరాల పొలం ఉంది అన్నాడు. పోలేండి పొలం ఉంది అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారని అడిగాడు. ఏం చేస్తారండి? ప్యాకెట్ ఆడుకుంటానండి అంటున్నాడు. ప్యాకెట్ ఆడుకుంటావా? మరి ప్యాకెట్ ఆడుకుంటే మీకు సంపాదన ఎలాగంటే, ఏముందండి నెలకోసారికి లేదంటే 5 నెలలకోసారి ఒక ఎకరం మేతామండి అంటున్నాడు. మా తాత ఇచ్చింది 4 ఎకరాలు ఉంది, మాకు ఎప్పుడు అప్పులు అయిపోతే ప్యాకెట్లు అప్పుడు ఒక ఎకరం వేసుకుంటామండి, 1 సంవత్సరం ఆడుకోవచ్చండి ప్యాకెట్ అంటున్నాడు. ఇప్పుడు నీ కొడుకు అలా ప్యాకెట్ ఆడి కూడా అయిపోతే, నీ కొడుకు అలా తాగుబోతే అయిపోతే, నీ కష్టార్జితం అంతా ఏమైపోతుంది తర్వాత? వృధా కదండి. ఆ కష్టపడింది ఏదో దేవుడికి పెట్టు, ఇదంతా 100 రెట్లు ఎక్కడికి వస్తుంది? పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మనీ ట్రాన్స్ఫర్ చెప్పాడు దేవుడు. చాలా మందికి అర్థం కాదు. మీ ఆస్తులన్నీ కష్టపడి సంపాదించుకున్నారు కదరా, దేవుడి పనికి మీరు ఇక్కడికి వచ్చి పెట్టేశారనుకోండి, అక్కడ 100 రెట్ల ఫలాన్ని మీరు పొందుకుంటారు. భూమి మీద ఉన్న ధనాన్ని సత్క్రియలు అనే ధనంగా మార్చుకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోండి అన్నాడు. మనం అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ రూపాయలు పట్టుకుని వెళ్తే అక్కడ చెల్లుతాయా? చెల్లో. ఎందులోకి మార్చుకోవాలి? డాలర్స్ కింద మార్చుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న నీ ఆస్త, నీ డబ్బా, నీ ధనమా సత్క్రియల కింద మార్చేసుకో. సత్క్రియలు అను ధనము అంటాడు. ఆ ధనం కింద మార్చుకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోరంటే, అబ్బే ఈ పాపిస్టోళ్ళకి తాగుబోతోళ్ళకి ప్యాకెట్లకైనా ఇస్తాం తప్ప దేవుడికి మాత్రం రూపాయి కూడా మేము ఖర్చు పెట్టాం. దేవుని పిల్లలారా, క్షేమం ఉండదు మీకు. మళ్ళా చెప్తున్నాను, క్షేమంగా ఉండరు, మీ పిల్లలు క్షేమంగా ఉండరు. దేవుడిచ్చిన ఈ జన్మ, దేవుడి మాటలను బాగా ఆలోచించి దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా ఎలా ఉంటారట? క్షేమంగా ఉంటారు. ఇంకొక మాట అంటే, అది మీరు చదువుకున్న మాటలో, నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు చేర్చిపోతావు. తర్వాత అంటున్నాడు, మంచి వృద్ధాప్యమందు నువ్వేమవుతావు?
పాతి పెట్టబడతావు అన్నాడు అంటే ఏమండి ఈ మాట చెప్తున్నదండి అబ్రహాం గారికి. అబ్రహాం గారు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వయసు 75 అండి. నువ్వు నీ సొంత దేశం నుంచి బయలుదేరిపో అన్నాడు కదా. ఆ బయలుదేరి వచ్చే టైంకి అబ్రహాం వయసు 75. మధ్యలో ఇది ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు అనుకుందాం, సుమారు ఒక 80లో చెప్పాడు అనుకుందాం ఈ మాట. అబ్రహాం గారు బ్రతికిన కాలం ఎంత చెప్పండి? 175 ఏళ్ళు. అంటే ఈ మాట చెప్పిన తర్వాత 95 సంవత్సరాలు బతికాడండి. ఎవరు? అబ్రహాం గారు. నేను మాట్లాడుతాను, ఇప్పుడు మనం ఎక్కువ కాలం బతుకుతున్నామంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ చేసుకోవడానికి ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ వచ్చేసింది అనుకోండి, కీమోథెరపీ అని ఒక థెరపీ జరుగుతుంది, ఆ థెరపీలో క్యాన్సర్ని చంపేస్తున్నారు. ట్యాబ్లెట్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి, అరుకులు ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, ల్యాబులు ఉన్నాయి, ఇన్ని రక్త పరీక్షలు జరుగుతున్నాయి, ప్రతిదానికి ఎంఆర్ఐ స్కానింగ్లు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే పర్లేదు, మనం ఎక్కువ కాలం బ్రతికామంటే పర్వాలేదు. మన పూర్వీకుల కాలానికి వెళ్ళిపోతే ఏమైనా ఆరోగ్య వసతులు ఉన్నాయా మీరు చెప్పండి? ఉన్నాయా? ఆపరేషన్లు ఉన్నాయా? కనీసం ఏదైనా తీరని రోగం వస్తే ట్యాబ్లెట్ ఉంది వాళ్ళకి. ఒక 200 300 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే కలరాకి మందులే చచ్చిపోయారు మన వాళ్ళే చాలామంది. తెలియదు, మీకు తెలియదు కాదు. కలరా మహమ్మారి అనేవారు అప్పట్లో, దేవతగా కూడా పూజించేవారు, రోగాన్ని చంపేస్తుందని. మందులు లేవు, చాలామంది చచ్చిపోయారు 200 300 వెనక్కి వెళ్ళి 1000 ఏళ్ళు వెనక్కి వెళ్తే. అలాంటిదండి నీకు ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు మంచి వృద్ధాప్యం వరకు బ్రతుకుతావన్నాడు అంటే ఏమంటే 75 80 సంవత్సరాల తర్వాత ఈ మాట చెప్తే తర్వాత సుమారు 100 ఏళ్ళు బ్రతికాడు అంటే దేవుడి మాట అతనికి 100 ఏళ్ల ఆయుష్ కాలాన్ని ఇచ్చిందా లేదా చెప్పండి? ఇచ్చింది. ఇప్పుడు నేను క్షేమంగా నేను వృద్ధాప్యం వరకు ఉండాలంటే నాకు క్షేమాన్ని ఇచ్చేది కూడా ఏది చెప్పండి? దేవుని మాట. మీకు క్షేమాన్ని ఇచ్చేది దేవుని మాట. అంటే దేవుడు నువ్వు బతుకుతావు అన్నావు అనుకోండి, బతికేస్తాం. దేవుడి మాట చాలు. మళ్ళా చెప్తున్నాడు, దేవుడి మాట చాలు మన జీవిత క్షేమానికి. దేవుడి మాటే. మీరు ఎలాగండి చెప్తారంటారా? మీరు బైబిల్లోనండి ఒక సందర్భాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను, ఇంకో సందర్భాన్ని. దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఇదిగో అబ్రహాంకి నేను ఇంతకాలం దీర్ఘాయువునిచ్చాను, దీర్ఘాయుష్కాలం, చక్కగా అతడు వృద్ధాప్యం వరకు అతడు ఉన్నాడు, నీకిచ్చిన ఆయుష్కాలం కూడా నువ్వు క్షేమంగా భూమి మీద జీవించాలి అంటే నా మాటలే నీకు శరణ్యం అన్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం చూద్దాం, త్వరగా రాసుకోండి. ఇవి 4వ అధ్యాయము 40వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం చూడండి. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము, చూసారా, క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో, ఇది అండర్లైన్ చేసుకోండి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. దట్స్ ఇట్, అంతే. నా మాటలు నువ్వు పాటించు, నీకు సూపర్ లైఫ్ అన్నాడు, అంతే. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయిపోతావు నేను ఇచ్చే దేశంలో. జస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నా ఆజ్ఞలు గైకుంటే చాలు అన్నాడు. అంటే మనిషి క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు మనిషి చేతులు ఏముండాలి చెప్పండి? దేవుని మాట, దేవుడి వాక్యం. ఆ దేవుడి వాక్యం ఎవరి చేతుల్లో ఉంటుందో నిజంగా చెప్తున్నానండి, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుందండి, వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉంటారండి, వాళ్ళ మధ్యలో ఉన్న బంధం క్షేమంగా ఉంటుందండి. ఈరోజు చూడండి, మీరు ఏ భార్య భర్తల మధ్యలో, ఏ కుటుంబాన్ని కదపండి, భార్య భర్తల మధ్యలో ప్రేమ అనేది ఉందండి ఈ రోజుల్లో? ఉందా? ప్రతి కుటుంబంలో మనకు కనబడుతున్న ఏంటి చెప్పండి? గొడవలు. భార్య ఎటుంటే భర్త ఇటు ఉంటాడు. వీళ్ళిద్దరిగా గొడవలు అయితే మధ్యలో మీడియేటర్లు ఉంటారు. ఎవరు? పిల్లలు, పోస్ట్ మ్యాన్లు. ఇల్లు ఆవిడ చెప్పింది ఇతను చేరవేయాల, ఇతను చెప్పింది ఆవిడ మీద కోపం వస్తే మాటలేవు కదా, వీళ్ళు కూడా అయితే ఉంటాడు. మధ్యలో పిల్లలు నలిగిపోతారండి పాపం, పోస్ట్ మ్యాన్లు. ఎందుకు ఈ గోళ? ఎందుకు ఇలా తయారైపోయారంటే, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వాక్యమే కనుక వాళ్ళ కుటుంబంలో ఉందనుకోండి, వాక్యమే కనుక భార్య భర్తలు ఇద్దరు వింటున్నారు అనుకోండి, బైబిల్ ఎంత మంచి సూత్రం చెప్పిందండి. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి. లోబడుతుంది కదా అని నువ్వు పైశాచిక ఆనందంతో ఆవిడ మీద వీరత్వం చూపించొద్దు అన్నాడు భర్తనే. భర్తలారా మీ సొంత శరీరము వల్లే, మీ సొంత దేహాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటారో అలా మీ భార్యలను మీరు ఏం చేయాలి? ప్రేమించండి. ఆవిడ లోబడుతుంది, ఈయన ప్రేమిస్తాడు. కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు నాకు? ఎలా ఉంటుంది? సినిమాల్లో చూపించిన పచ్చని కాపురంలాగా ఉంటుంది. కానీ అన్ని సినిమాల్లో బాగుంటాయి తప్ప ఇంట్లో బాగో వేయటో తెలీదు. పది వాళ్ళు సినిమా ఎందుకు చూస్తారో తెలుసండి?
మీకు తెలుసా? మనుషులు సినిమా ఎందుకు చూస్తారో తెలుసా ఎవరికైనా? నేను మనుషుల మనస్తత్వాన్ని చదువుతాను. ఎందుకు చూస్తారో తెలుసండి? వీళ్ళ కుటుంబంలో గొడవలు, వాళ్ళ కుటుంబం ఏమో కలిసి ఉంటుంది. మా దగ్గర ఎలాగో లేదు, ఇదన్నా చూసి ఆనందపడదామని చూస్తాడు. అసలు చూస్తారు ఇదే కావాలంటే అడగండి ఎవరినైనా. వీడు ఎవరినో నరకాలనిపిస్తుంది, నరికితే లోపలేస్తారు. మా హీరో చూడరా, కత్తి పట్టు 100 మంది నరికట, ఆడరా హీరో అంటే. అందుకు వెళ్తాడు వీడి సినిమాకి. ఈ నరకలేడు, అక్కడ నరుకుతుంటే చూసి కనీసం ఆనందపడాలి. వీళ్ళు ఎలాగో ప్రేమగా ఉండరు కుటుంబం. మీరు ఫ్యామిలీ మీద ఏదైనా సినిమా తీశారనుకోండి, ఆ మధ్యకాలంలో 2 హీరోలు కలిపి సినిమా తీశారండి, పెద్ద సంచలనమైంది అప్పట్లో. కాదమ్మా, వెంకటేశను అతను కృష్ణ గారి కొడుకు సీతమ్మ వాకిట్లో. బాబ్బా ఏం ఆడేసింది ఆ సినిమా అంటే, చిన్నోడా పెద్దోడా. ఎందుకంటే ఇంట్లో ఉన్న చిన్నోడు పెద్దోడు మాట్లాడుకోరు. వీళ్ళింట్లో వీళ్ళ అన్నదమ్ములు గొడవ, వాళ్ళిద్దరూ అబ్బబ్బా ప్రేమగా ఉన్నారు. అబ్బబ్బా లేకుందండి, చూసారా ఆనందపడ్డాడు. కుటుంబంలో లేని తెర మీద చూసిగా ఆనందపడుతున్నాడు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? బైబిల్ పట్టుకో. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, కుటుంబం రా బాగుండాలిరా. దేవుడు ఎన్ని మాటలు చెప్తాడు తెలుసండి కుటుంబానికి, కుటుంబ క్షేమానికి దేవుడు ఎన్ని మాటలు రాశాడు తెలుసండి. నా యూట్యూబ్ నిండా 100 రకాల ప్రసంగాలు చేసి పెట్టానండి. మీ కుటుంబం బాగుండాలా ఈ మాటలు వినండి, మీ కుటుంబం బాగుండాలా ఈ ప్రసంగాలు వినండి. ఎన్ని ప్రసంగాలు చేశానండి నేను. భార్య భర్తలు బాగుండడానికి, పిల్లలు బాగుండడానికి, తల్లి బాగుండడానికి, తండ్రి బాగుండడానికి ఎన్ని ప్రసంగాలంటే నేను చేశాను. ఆ ప్రసంగాలని నేను ఎలా చేయగలిగానంటే అవన్నీ ఎక్కడ రాయించాడు తెలుసు దేవుడు? బైబిల్లో రాయించాడు. అంటే సినిమాలో నువ్వు ఏ కుటుంబం అయితే చూసి ఆనందపడితే ముచ్చట్లు పడుతున్నావో అలాగే నీ కుటుంబం మారిపోద్ది. ఎవరుంటే నీ జీవితంలో? దేవుడు ఉండాలి. దేవుడు వాక్యం బైబిల్ నీ కుటుంబంలో ఉండాలి, బైబిల్ నీ చేతిలో ఉండాలి. నువ్వు, నీ పిల్లలు, నీ భార్య అందరూ కలిసి బైబిల్లో ఉన్న వాక్యం వింటూ ఉండాలి. నిజంగా చెప్తున్నాను, ప్రేమ కలిగిన కుటుంబంగా మీ కుటుంబం మారిపోతుంది. కుటుంబం బాగుండాలన్న దేవుడు మాటే, వ్యక్తిగత జీవితం బాగుండాలన్న దేవుడు మాటే, లోకంలో ఉన్న పాపాలకు దూరంగా ఉండిపోవాలన్న దేవుడు మాటే, నేరాలు జరగకుండా, నేరాలలో పాపాలలో మన జీవితం పడిపోకుండా ఉండాలి అన్నా కూడా దేవుని మాటే. దేవుని మాట నలుమూలల నుంచి నిన్ను కట్టిపడేసి నేరాలలో పాపాలలో పడిపోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతుంది. నేను చెప్పిన మాట బైబిల్లో ఇప్పుడు చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట అంగీకరిస్తావా? సినిమాలు అంగీకరించావు, హీరో అంటున్నావు, సీరియల్ అంగీకరించావు, లోకంలో ఏవో షోలు అంగీకరిస్తున్నావు, ఎవరో మనుషులు ఇతను చాలా తెలివైనడు అంటే ఇతని మాటలు బాగుంటాయని అతని మాటలు అంగీకరించావు. ఎప్పుడైనా మనస్సు ఓపెన్ చేసి దేవుడి మాట అంగీకరించు. మళ్ళీ చెప్తున్నానే, అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? అంగీకరించడం అంటే ఏంటి? మీకు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని అన్వయించుకుంటే కానీ దేవుడు అర్థం అవడు. అంగీకరించడం అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు ఇక్కడ గ్రామాల్లో తెలియదు, కానీ మీరు సిటీలకు వచ్చారనుకోండి, అద్దెకు ఉండాలి అనుకున్నప్పుడు అద్దెలు మాట్లాడుకుంటారు. అద్దెలు మాట్లాడుకున్నప్పుడు అద్దెకు ఇల్లు తీసుకుంటున్న అతనికి ఆ ఇంటి ఓనర్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, తెలుసో లేదో? అగ్రిమెంట్ ఏంటో తెలుసు? అగ్రిమెంట్ నెలకి 9,000 రెంట్ ఇవ్వాలి, 3 నెలల రెంట్ ముందే ఇవ్వాలి, ఖాళీ చేసినప్పుడు మేము ఖాళీ చేయించాలన్నా 3 నెలల ముందు చెప్పాలి, మీరు ఖాళీ చేయాలన్నా 3 నెలల ముందు చెప్పాలి, ప్రతి సంవత్సరం 10% నేను రెంట్ పెంచుతాను, వీటన్నిటికీ మీకు ఓకేనా అని ఒక అగ్రిమెంట్ తయారు చేసుకుని వస్తాడు. అప్పుడు రెంట్కి దిగే వాళ్ళకి అగ్రిమెంట్ ఇస్తాడు. కింద ఏం చేస్తారు? సైన్ చేశాడు. సైన్ చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? అంగీకరిస్తున్నాను. ఏది అంగీకరించాను? రెంట్ 9,000 అంగీకరించాను, ఖాళీ చేసినప్పుడు 3 నెలలు ముందే చెప్తానని అంగీకరించాను. ఈ మధ్యలో ఏమైనా ఇంటిని డ్యామేజ్ చేస్తే ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వబడతాను ఉంటుంది అందులో. దానికి కూడా నేను అంగీకరించాను, మహాప్రభు మీ ఇల్లు నాకు ఇవ్వండి. అంగీకరించడం అంటే వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలన్నింటినీ ఒప్పుకొని పాటించడానికి సిద్ధపడటమే అంగీకరించడం అంటే. అర్థమైంది? ఇప్పుడు చదవండి ఆ మాట. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు 10వ వచనంలో. నా కుమారుడా, నీవు ఆలకించి. చూసారా, ఆలకించి అంగీకరించాను ఎందుకు అంటున్నాడు? ఆలకించడం అందరూ ఆలకిస్తారు, అంగీకరిస్తారా? శత్రువుని ప్రేమించండి, ఆలకించాడు. శత్రువు కనపడగానే చంపేస్తాడు రండి నన్ను పలుగొరుగుతున్నాడు. అంగీకరించాడా? ఆలకించాడా? బాగా వినాలి, దేవుడు మాట్లాడినవి. ఆలకించావా? అంగీకరించావా? ఆలకించడం అందరూ ఆలకిస్తారండి, అంగీకరించేవాడేడి?
అబ్రహాము ఆలకించాడా, అంగీకరించాడా? బాగా వినండి, ఆలకించాడా, అంగీకరించాడా? ఆలకించిన ప్రతీది అంగీకరించి, ఎస్ మై లార్డ్, మీరు ఏది చెప్తే అదే. వదిలేలా సొంత వాళ్ళని? ఓకే, మీకోసం వదిలేస్తాను. ఏమంటే మనం దేవుడి కోసం ఏమైనా సొంత వాళ్ళని వదులుకుంటామండి? ఊరిని వదులుకుంటారా? ఆస్తిని వదులుకుంటారా? బంధువులను వదులుకుంటారా? అబ్రహాం అన్నీ వదిలేసుకున్నాడు. అది అంగీకరించడం అంటే. అమ్మో, దేవుడు చెప్పాడండి వదిలేమని, నేను వదిలేస్తాను. దేవుడు చెప్పాడండి పాపాన్ని వదిలేమని, నువ్వు వదిలేస్తావా? దేవుడు చెప్పాడండి దురాశనికి వద్దని, వదిలేస్తావా? మనం ఆలకిస్తాం, ఏం చేయం? అంగీకరించావు. కానీ అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి మాటలు ఆలకించావు కదా, ఈ రాత్రి చాలా మాటలు వింటున్నావు కదా, విన్న ప్రతిదాన్ని నువ్వు అంగీకరిస్తావా? ఎస్, సైన్ పెడతావా? దేవుడి మాట నాకు అంగీకారం అని సైన్ పెడతావా? ఈ రాత్రి నీ హృదయంలో సంతకం పెడతావా? నువ్వు దేవుడి మాటలు ఆలకించి, చదవండి, అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వాగుదువు, నీ జీవితానికి డోకా లేదు పో అన్నాడు. అంతే, నీకు నిమ్మకాయలు అవసరం లేదు అన్నాడు. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఏమంటే మీకు అర్థమైందా? నా మాటలు అంగీకరించావా, నీ బండికి నిమ్మకాయలు అవసరం లేదు, పో తిరుగు, వెనకాల దూతలా కాపలాగా పెడతాను, ఎక్కడ పడిపోద్ది నీ బండి నేను చూసుకుంటాను అంటున్నాడు. నీ కారు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది నేను చూసుకుంటా, పో తిరుగు అన్నాడు. అంతే. కానీ అలా ధైర్యంగా తిరిగి నువ్వు ఇంటికి క్షేమంగా రావాలి అంటే ఆయన మాటలు మొదట నువ్వేం చేయాలట? అంగీకరించాలి. జాగ్రత్తగా వినండి, అంగీకరించడం అంటే ఏంటి? నాయనా, నీకు బండి ఇచ్చాను కదరా, బండి ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడికి పార్టీలకి, మందు పార్టీలకి, బూత్ సినిమాలకి ఆ బండి వేసుకుని తిరగొద్దురా అన్నాడు. దాన్ని వీడు అంగీకరించాడు అనుకోండి, బండికి యాక్సిడెంట్ అవుతుందా? ఆ బండి మీద ఎక్కించుకొని అలా ప్రార్థనకు వస్తున్నాడు. ప్రార్థనకు వస్తున్నప్పుడు, అప్పుడు నా కొడుకు నా దగ్గరికి వస్తున్నాడు, లెఫ్ట్ సరే దేవదూత పోయి ఆ బండి వెనకాల తిరుగు అంటాడు. ఒక దేవదూత మన బండి వెనకాల తిరుగుతుంది అనుకోండి, అలా ప్రార్థనకు వచ్చినప్పుడు వెనకాల వస్తుంది. ఈడు బండి ఎప్పుడు ఎక్కుతాడని ఆ బండి దగ్గరే కూర్చొని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మేము కారు వేసుకుని వచ్చాం, దేవుడు మాకు ఏ ప్రమాదం జరగకూడదంటే మాకు దూతను పంపుతాడు, మా కారు ఎక్కడో ఉంటుంది, ఆ కారు దగ్గర చూస్తూ ఉంటా వీళ్ళ ప్రార్థన ఎప్పుడైపోద్దో, ఆయన డ్యూటీ వేసాడు మాకు, వీళ్ళని క్షేమంగా మళ్ళీ హైదరాబాద్లో దింపెట్టేసి అప్పుడు వెళ్ళిపోవాలా ఎక్కడికి? పరలోకానికి. మా డ్యూటీ అయిపోయే వరకు అక్కడే ఉంటాయి అప్పుడు అవి. మా మాటలు వింటున్నాయి, అబ్బబ్బలే చెప్తున్నారండి దేవుడి కోసం. ఎంత బాగుంటుంది తెలుసండి, దేవుడి కోసం బతికితే ఎంత బాగుంటుంది తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన తన దేవదూతలను కాపలాగా పెట్టాడు. ఇంతకు మించి ప్రపంచంలో ఎవడెత్తాడు చెప్పండి? సెక్యూరిటీ. మీకు దూతల పవర్ తెలుసో లేదో? టైం అయిపోతుంది, నాకు అన్నీ చెప్పాలో టైం అయిపోద్ది. దూతల పవర్ ఎలా ఉంటుంది తెలుసండి? బైబిల్లో హిజ్కియా అని ఒక ఆయన ఉంటాడు, భక్తిపరుడు, దేవుడు అంటే చాలా ఇష్టం. యెరూషలేములో పరిపాలన చేశాడు యోధారాజు. ఆ పక్కన ఉన్న షోమ్రోన్, అప్పటికి ఇశ్రాయేల్ రాజ్యం అంతా నాశనం అయిపోయింది. అష్షూరు సామ్రాజ్యం దండెత్తింది, వాళ్ళని చెరపట్టింది. ఇశ్రాయేల్ అందరూ చెరలోకి వెళ్ళిపోయారు. యూదులు చెరపట్టడానికి ఆ సైన్యం వచ్చి చుట్టుముట్టేసింది యెరూషలేం చుట్టూ. మధ్యలో ఉండిపోయాడండి హిజ్కియా. పాపం ఉండిపోయి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చిన్నప్పటి నుంచి నీ యందే భయభక్తులు కలిగి ఉన్నానయ్యా, చుట్టూ అష్షూరు సైన్యం ముట్టింది, వాళ్ళ మీద యుద్ధం చేద్దామన్నా వాళ్ళ సైన్యం ముందు నా సైన్యం చాలా చిన్నది, నేను యుద్ధానికి వెళ్ళి గెలవలేను, వాళ్ళు వచ్చారా మమ్మల్ని చంపేస్తారు, ముఖ్యంగా నీ మందిరాన్ని కొలగొట్టేస్తారయ్యా, నువ్వు నీ మందిరము మా సేవ అంతా నాశనం అయిపోద్దని నిజంగానండి భక్తిపరుడు ప్రార్థన చేశాడు. ఆ రోజు హిజ్కియా ప్రార్థన చేయగానండి, ఇక దేవుడు అండి ఆ రోజు దింపింది ఏంటో తెలుసా? అష్షూరు సైన్యం మీద యుద్ధం చేయడానికండి జస్ట్ ఒక్క దూతను పంపాడండి. ఒక్క దూత వచ్చి ఒక్క రాత్రి డ్యూటీ చేస్తే సుమారుగా 1,20,000 మంది సైన్యం చచ్చిపోయింది. ఎంతమంది దూతలు వచ్చారు? 1,00,000 మందితో యుద్ధం చేయడానికి. ఒక్క దూత వస్తే 1,00,000 మందిని చంపితే ఆ దూత బలం ఏంటో మీరు ఆలోచించాలా. అలాంటి దూతలను యేసుప్రభు చుట్టూ ఎంతమందిని పెట్టాడు? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యం అన్నాడు. మన ఆయనకి ఎంత సెక్యూరిటీ పెట్టాడు చూడండి. మరి దేవుడు పిల్లలకి దేవుడు సెక్యూరిటీ పెట్టుకుంటాడు. సెక్యూరిటీ ఉన్నప్పుడు మనకు ప్రమాదం జరుగుతుందా? జరగదు. అందుకే ఎంత మంచి మాట ఇచ్చాడు చూసారు అక్కడ 10వ వచనంలో, నువ్వు నా మాట ఆలకించి నాకు లోబడిపోయి, దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చాడండి, పాపపు పనులు చేయొద్దు అన్నాడండి, జీవితాన్ని ఆయన కొరకు బ్రతకమన్నాడు అని ఎప్పుడైతే నువ్వు బైబిల్కు లోబడి, వాక్యానికి లోబడి నీ బ్రతుకును మార్చుకుంటావో, దేవుడు నీకెంత ఆయుష్కాలం అయితే భూమి మీద నేను రాశానో ఆ ఆయుష్కాలం అంతా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. బైబిల్ బాగా ఆలోచించుకోవాలా. బైబిల్ బాగా మీరు బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని ఆలోచిస్తే నిజమేనండి, నా బ్రతుకు మార్చుకుంటే కనుక నా జీవితకాలం నేను అలా ఉంటాను, క్షేమంగా ఉంటాను. తర్వాత ఎంత కిందకి వెళ్ళేసరికి అండి
మనకు అర్థం కావడానికి మన బ్రతుకులో మనం చేసే తప్పులు, నేరాలు, పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా నేను పడకుండా కాపాడుకుంటానని చెప్తాడు. తర్వాత మాటలు చదువుదాం, ఎంత బాగుంటాయో. తర్వాత మాటలు, ఇగో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను. ఏ మార్గం అట ఇది? మతం అండి బైబిల్. ఏ మార్గం అట? జ్ఞాన మార్గం. బైబిల్ మళ్ళా చెప్తున్నాను, బైబిల్ మతం మార్చుకోమని చెప్పలేదు. నీ మనసు మార్చుకోవయ్యా, దేవుడి జ్ఞానంలోకి రావయ్యా, నీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. నేను నీకు జ్ఞాన మార్గమును బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు. చూసారా, నువ్వు నా మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతున్నావా, నీ అడుగులు ఇరుకున పడవు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని. బాబా, ఏటట మనిషికి జీవం? దేవుని మాట. అది నీకు జీవం. అది నిన్ను ఇరుకున పడనివ్వదు, అది నిన్ను తప్పు చేయనివ్వదు, అది నిన్ను పాపం చేయనివ్వదు, అది నీ కుటుంబాన్ని కూల్చుకోనివ్వదు, అది నీ బిడ్డలను నాశనం కానివ్వదు. దేవుడి వాక్యం అలా చెప్తున్నాను. అది మనిషి జీవితానికి జీవం. నీకు జీవం, వాక్యం జీవం, దేవుని మాట జీవం అండి మనిషికి. ఏమన్నా ఈ మాట మీకు అర్థమైందో లేదో? యేసుప్రభు దగ్గరికి అపవాదం వచ్చింది శోధించడానికి. అప్పుడు మాట అన్నది, అది ఏమన్నా తెలుసా? నువ్వు ఉపవాసంతో ఉన్నావు కదా, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను కొంచెం రొట్టెలుగా చేసుకుని నువ్వే తిను అన్నది. అది చేసేవదు. అపవాదం ఎప్పుడు కూడా అది ఏది చేయదు, నిన్ను టెంప్ట్ చేసి పాపం చేయిస్తుంది. అపవాది చాలా తెలివైంది తెలుసండి. లోకంలో ఒక మాట అంటారు చూసారా, చేతులకు మట్టి అంటుకోకుండా చంపేయాలి రాని, ఆ టైప్ అది. దాని చేతులకి ఏది అంటించుకోవద్దు, నేను నాశనం చేస్తూ ఉంటుంది. రాళ్లను రొట్టెలుగా చేసుకుని సలహా ఇస్తుంది తప్ప, పోను అదేమన్నా రాళ్ళు రొట్టెలుగా చేసుకొచ్చి యేసుప్రభుకు పెడుతుందా? తిను బాబు అని పెట్టదు. ఈ రాళ్ళు చూడు బాగున్నాయి, రొట్టెలు చేసుకుని తిను, నువ్వు ఇవ్వాలేడు ఉచిత సలహా. తెలీదండి యేసుప్రభుకి? ఇక్కడ మీరు బాగా పట్టుకుంటే యేసుప్రభు మాట, ఈ రొట్టెలు తింటే నువ్వు బతుకుతావు అన్నాడు అంటుంది యేసుప్రభుని. యేసుప్రభు ఏం సమాధానం ఇచ్చాడు చెప్పండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మనిషిని బతికించేది ఏంటట? దేవుని మాట. అదిటండిది. దేవుని మాట మనిషిని బ్రతికిస్తుందా? బ్రతికిస్తుంది. ఏమంటే సహజంగా మాట్లాడుకుందాం, మనుషులకు అర్థమయ్యే భాషలో. మనిషి బ్రతకాలంటే ప్రధానమైనవి ఏంటో చెప్పండి. ఏదండి? గాలి, నీరు, ఆహారం కదా. ఆహారం పోని ఆ దేవుడే ఇచ్చాడు, అర్థం కాదు, రైతు అంటాడు, పో తీసేయండి, రైతే. రెండోది నీళ్లు ఎవరిస్తున్నారు చెప్పండి? నీళ్లు త్రాగితేనే మనిషి బ్రతుకుతాడు. నీళ్లు మనుషులకి ఎక్కడి నుండి వస్తాయి? వర్షాలు పడాలి. 3 సంవత్సరాలు వరుసగా వర్షాలు పడకపోతే, నా చిన్నతనంలో కప్పలు నెత్తి మీద పెట్టుకుని తిరిగేవారు. కప్పలు అడితే వర్షం వస్తుందని నాకు అర్థమైంది కదా అప్పట్లో. నా చిన్నప్పుడు ఏం చేసేవారు తెలుసండి? వర్షాలు పడకపోతే 4 కప్పలను తవ్వండి, తట్టలెట్టుకుని పైన అలా తిరిగివ్వరండి. బ్యాక్ 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 అంటే వర్షం పడుతుందట. ఎంత మైకులు అంటే, కప్పలు అరిస్తే వర్షం వస్తుందా? వర్షం వస్తే కప్పలు అరుతాయా? బుర్ర మధ్యలో చూసారా? వర్షం వస్తే నీటిలో కప్పలు పడతాయి, నీటిలో కప్పలు పడితే అప్పుడు బెకబెకమంటాయి అవి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ అరుతుంటే వర్షం వస్తుందని నెత్తి మీద పెట్టుకుని తిరిగారు నా చిన్నదానంలో. ఏమండి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఆలోచించుకుంటూ వచ్చేవాడిని. ఏటిళ్ళు ఎలా చేస్తున్నారు? దేవుని పిల్లలారా, వర్షం రావాలి అంటే అది దేవుని అధీనం. గాలి పీల్చుకుని బతకాలి అంటే అది దేవుని అధీనం. దేవుడు అన్నాడు, మనుషుడు రొట్టుంటే బతకడు. మరి కరోనా టైంలో ఆహారం లేక చచ్చిపోయారా? ఆక్సిజన్ అందక చచ్చిపోయారు. నిజమో కాదు చెప్పండి? ఆహారం లేక చచ్చిపోయారా? ఆక్సిజన్ లేక చచ్చిపోయారా? ఆక్సిజన్ లేదు. గాలి లేకపోతే మనిషి చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. గాలి ఎవరు తయారు చేశారు? దేవుడు. నేను ఆశిస్తేనే, నేను శాసిస్తేనే భూమి మీద ఏదైనా జరుగుతుంది నాయన అన్నాడు అంతే దేవుడు. అంటే నీ క్షేమం ఇప్పుడు నీ చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. మళ్ళా చెప్తున్నాను, దేవుడు మనల్ని క్షేమంగా చూసినంత కాలమే మనం బాగుంటాం. సో దేవుడు మాట నీకేమిస్తుంది అంటే క్షేమాన్ని ఇస్తుంది.